గైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం నూనె రాసుకోకపోతే మన జుట్టు కూడా ఇలాగే అయిపోద్ది గైస్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సూపర్ ఉంది, హ్యాపీగా ఉంది. అబ్బబ్బా, నాకైతే ఏదో దుబాయ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట. దుబాయ్ లో స్ట్రీట్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఎంత బాగుందో, కలకలు ఆడిపోతుంది. షాపింగ్ అంటేనే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది గైస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యారా మేరే యారా హే బాబు నీకు దండం పెట్టను యో యో కమ్ టు ఎగ్జిబిషన్. బేరాలు ఇంకా మొదలు పెట్టలేదా? స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చాలా చాలా పెద్ద కలెక్షన్ ఉంది, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఫుల్ ప్రైజెస్ ఎంత ఉంటాయి నాకు తెలీదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వస్తాను నాంపల్లి ఎగ్జిబిషన్. నా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు చాలా చాలా బాగుంటుందని. సో ఏ ప్రైస్ కి ఎంత బేరం ఆడాలో కూడా నాకు ఇంకా తెలీదు. వెళ్ళి చూద్దాం రండి. హౌ మచ్? ఎంత ఇది? ఎంత? 700. 700 అంటే ఎక్కువ తక్కువ? ఎంత చెప్తున్నాడు? కరెక్ట్ కొనొచ్చా? మంచి క్వాలిటీ. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. రవి ఇక్కడ పాప్కార్న్ ఉంది, రవి పాప్కార్న్ కొనుక్కుంటే వెళ్ళి తిందాం. అక్క వెయిట్ చేస్తుంది మీకోసం. తినుకుంటూ వెళ్దాం. ఇక ఇక్కడే ఉంది పాప్కార్న్. ఇలాంటి షాపింగ్ వచ్చినప్పుడు చేతిలో ఫుడ్ ఏదో ఒకటి ఉండాలి హ్యాపీగా, లేకపోతే అలా తినుకుంటే వెళ్ళబుద్ది ఏదో. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఒకటి చాలు. ఒకటి చాలు. పదండి మనం వెళ్దాం. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఫస్ట్ టైం వచ్చాం కదా ఎగ్జిబిషన్ కి, దగ్గర ఉండి విఐపి గేట్ నుంచి లోపల తీసుకొచ్చాడు మా నవీన్. థ్యాంక్ యూ గైస్. ఇక్కడ ఒక పెద్ద మ్యాజిక్ జరుగుతుంది. ఆయిల్ లో ఇంత స్మాల్ అప్పడం వేస్తే ఇంత పెద్ద అప్పడం అవుతుంది. ఈ కౌంటర్ అదే, రండి చూద్దాం. భయ్యా కితనే కా పాపడ్? ఒక అప్పడం చూడండి గైస్ ఎంత పెద్దది అవుతుందో. పాప్కార్న్ తినడం మళ్ళీ ఆకలేసేస్తుంది ఎగ్జిబిషన్ లో తిరుగుతుంటే. హాయ్, ఏ కప్పడం దేదోనా? ఏ కప్పడం దేదోనా? పాపడా? ఏ పాపడ్ దేదోనా భయ్యా? ఎంత? 20యా? 100ఆ? ఒక అప్పడం 100ఆ? అక్క ఒక అప్పడం 100 రూపాయలంట. అమ్మ అప్పడం 100 రూపాయలు ఏంట్రా నాయన? అప్పడం కొట్టు పెట్టుకుని అయిపోయేదేమో. ఎందుకు ఈ ప్రొఫెషన్లు అన్నీ? అవునా? చాలా ఎక్కువ ఉంటుందా? అప్పడం అందేంట్రా బాబు. అప్పడాలు అమ్ముకుంటున్నా అశు. అప్పడాలు ఎక్కడున్నా వెళ్ళొచ్చు, బిజినెస్ పెట్టుకుంటా. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? కదే సెటిల్ అయిపోతాను. నేను ఓడితో అనొద్దని చెప్పాను అనేసావు. అప్పడాలు బజ్జీలు అమ్ముకోమంటుంది గైస్. చూడండి ఒక యాంకర్ని పట్టుకొని. అన్నా ఒక అప్పుడు లేదు. నేనేంటి ఇంత బిజీ ఉన్నాడు, ఒక అప్పుడు అడుగుతుంటే ఇవ్వట్లేదు. అంకుల్ నేను లైన్లో ఉన్నాను. ఎంత పొంగింది అది? ఒక పాపడ్ ఒకటి చాలు. అప్పడం చూడండి గైస్ ఎంత ఉందో. బాహుబలి అప్పడం లాగా ఎంత ఉంది. నాకు తెలిసి ఎగ్జిబిషన్ అయ్యేలోపు మనం 2-3 కేజీలు పెరిగిపోతాం. ఈ రోజు తినేసి ఏం తిన్నా? రేపు షూటింగ్ ఉంది కదా సినిమా. ఎప్పుడైనా ప్రొడ్యూసర్ అంటే ఎలాంటి మాటలు మాట్లాడాలంటే, అమ్మ నువ్వు యాంకర్ నుంచి హీరోయిన్ అవుతావు, హీరోయిన్ నుంచి ఇంకో హీరోయిన్ అవుతావు, మల్టీ స్టార్ మూవీలో యాక్ట్ చేస్తే ఉంటాయి కానీ నువ్వు అప్పడాలు బజ్జీలు అమ్ముకుంటావు ఫ్యూచర్ లో అనరు. అలాగే అన్నది నన్ను. వీళ్ళని హీరోయిన్లుగా పెడితే నేను వచ్చి అప్పడాలు అమ్ముకోవాలి. ఆ రెమ్యునరేషన్ అడుగుతారు. ఎక్కడ చావును? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఓ లాస్ట్ బ్రౌన్ వల్ల వైట్ అండ్ పింక్. 2000 అంట. 2200 అంట. क्या అక్కడ ఇందులో మాట్లాడి మనం తెలిసినట్టు మాట్లాడతాం. दुबई से आधा वर्ष ప్రైస్ कितना బాబు? 1500, 1615. లాస్ట్ ప్రైస్, ఫైనల్ ప్రైస్. అదేం బాగుంది. छोड़ दो. బాగాలేదు. अच्छा नहीं, उसको पसंद नहीं. నామే తోసేస్తుందండి. ఉస్కో పసంద్ రేడు బాబోయ్.
బాగుంది బాగుంది అచ్చా హై. మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. ఇదెంత 150యా? ఇది ఈ భలేగా ఉన్నాయి గైస్ కదా, చూడండి 120యా? మరి ఇవెంత 150యా? 120యా? కలర్ హై కొలాబరేషన్కి ఇస్తారా? ఇస్తారా? కొలాబరేషన్కి ఇస్తారా? ఫ్రీగా వేసుకొని మళ్ళీ వాడుకొని తర్వాత ఇచ్చేస్తాను. ఎగ్జిబిషన్లో ఇవ్వరా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అడిగి మరి చీ అనిపించుకోవడం అంటే ఇదేనేమో గైస్. ఇది ఎంత బాగుందో చూడండి. ఇది ఎలా పెట్టుకోవాలి? ఇంతేనా? ఏ టాప్సా బాబు? ఇది సూపర్ ఉన్నాయి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ప్రైజ్లే కొంచెం అటు ఇటు చెప్తున్నారు. బేరం బాగా ఆడే వాళ్ళకి మాత్రం ఎగ్జిబిషన్ కరెక్ట్గా ఉంటుంది. అందరూ వచ్చేయండి. చాలా చాలా బాగున్నాయి. కొంచెం ముందుకు వచ్చాక రైట్ సైడ్లో ఉంటుంది ఈ షాపు. సో ఇగో ఈ గాజు చూడండి ఎంత బాగుందో. గాజులు ఎంత క్వాలిటీగా ఉన్నాయో. అండ్ ఇవి అన్బ్రేకబుల్ అంట కూడా. ये अनब्रेकेबल है? हाँ पूरा अनब्रेकेबल अंट వాషబుల్ కూడా అంట. సో గాజులు గుచ్చుకుంటాయి అనే భయం లేదు నాకు. చాలా సార్లు గాజులు చాలా కోసుకెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేటప్పుడు. కానీ చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి, ప్లస్ ఎలిగెంట్గా ఉన్నాయి. వేసుకుంటే మాత్రం ఎంత బాగున్నాయో. అన్నీ కొనేస్తా ఈరోజు షాపింగ్. అండ్ ధైర్యం ఏంటంటే మా మమ్మీ పక్కన ఉండి ఈరోజు నేను షాపింగ్ చేస్తున్నాను. అది దుబాయ్లో కూడా ఎలక్ట్రిక్ ఎగ్జిబిషన్ ఉంటుంది మమ్మీ, కాకపోతే అక్కడ బ్యాగులు అట్లు. అవును మరి నీకు అటువైపు ఎక్కువ లాగేది కదా మరి. తిరిగి మళ్ళీ అలసిపోయింది గైస్. ఇది 3వ రౌండ్. ఆకలేస్తుంది బాగా. స్వీట్ కార్న్ తిందాం. మమ్మీ కార్న్ తింటావా? స్వీట్ కార్న్ 3 स्वीट कॉर्न दीजिए. मटर सॉल्ट मसाला एक मसाला एक सॉल्ट 2 सॉल्टेड. कितना ఎంత? 150 ఒకటి 50 రూపీసా? ఓకే. ఇది బటర్ సాల్ట్. నాకు తెలిసి ఎగ్జిబిషన్లో డబ్బులన్నీ బట్టలకని దానికి దీనికి కన్నా ఫుడ్కే అయిపోతుంది. ఇలాంటి స్టాల్స్ పెడితే ఇంక రోజంతా తిరగడం తినడం అంతే. ये कितना का? 3800 नहीं చాలా ఎక్కువ. ఎందుకు వద్దు. ఓ గ్రీన్ వాలా అదెంత? ఆ కలర్ కిतना? ఆ కలర్ ఎంత బోలియా? ఏంటో హిందీ రాకపోతే ఈ గోల్ అర్థం అవ్వట్లేదు. ఒకటి మాత్రం బాగా అర్థమైంది, ఎంత తిరిగిన తర్వాత ఏంటంటే హిందీ రాకపోతే ప్రపంచంలో ఏమీ చేయలేం. అందుకే నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయ్యి ఉంటుంది. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. కానీ ఏదేమైనా సరే ఏ కమ్యూనికేషన్ చేసుకోవాలన్నా, తిట్టుకోవాలన్నా, కొట్టుకోవాలన్నా, మాట్లాడుకోవాలన్నా మన తెలుగే సుఖం రా బాబు. నిజంగా భలే ఉన్నాయి గైస్. కానీ ఐటమ్స్ చాలా బాగున్నాయి. పెద్ద బడ్జెట్, కొంచెం ఒక 10,000-20,000లో మొత్తం షాపింగ్ అంతా అయిపోద్ది. చూడండి ఎంత బాగున్నాయో. మంచిగా మనం టెంపుల్స్కి హ్యాపీగా. ఈ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో ఇలాగా. చూపే బంగారం భలే ఉన్నాయి. కానీ ఆడు బేరం ఆడుతుంటే బేరం తీసుకోవట్లేదు మంది. ఈ హిందీ వచ్చినాడు ఈ రవి ఎక్కడ ఉన్నాడు? ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్లో దూరారు బేరం ఆడడానికి. నా పక్కన హిందీ వచ్చినాడు ఎవడు లేడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏదో ఒకటి పడాలండి. ఇక్కడ ఒక్కొక్క దగ్గర అయితే రేట్లు పైన రాసేసారు ఫిక్స్డ్గా 300. ఇక్కడేమో 500. ఇవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. కలెక్షన్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి గైస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం నూనె రాసుకోకపోతే మన జుట్టు కూడా ఇలాగే అయిపోద్ది గైస్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏ గైస్ చూడండి గైస్, నేను ప్యారిస్లో ఉన్నాను. ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఇండియాలో ఉంటే ఇలాగే ఉంటుంది అనమాట. ఎంత పొడుగుందో.
ఇది పైకి ఎక్కేది కూడా ఉంటే బాగుంది, ఇలాగ దాని పైకి ఎక్కేది కూడా. ఇదేదో పెద్ద షాప్ లాగా ఉంది, ఇందులోకి వెళ్దాం రండి. మన డైలీ వేర్ చుడిదార్లు అవి ఎంత బాగున్నాయో అసలు. ఇందులో కలర్స్ కూడా ఎంత బాగున్నాయి. కనకాంబరం సారీ, హిందీకే ఎక్స్ట్రాలు చేయకూడదు గైస్, సారీ. నేను ఈరోజు బట్టలు అయితే ఏమీ కొనలేదు, కానీ ఒక స్వీట్ కార్న్, ఒక పాప్కార్న్, దారిలోనే ఒక ఐస్ క్రీము, వాటర్ బాటిల్, ఇంకేదేదో తిన్నాను. నేనైతే ఫుల్గా తిన్నాను, కడుపు నిండా. ఒక పెద్ద అప్పడం, బాహుబలి అప్పడం. కళ్ళు సరిపోవట్లేదు. నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఏదో అనుకున్నాను, కానీ అందరూ డెఫినెట్లీ రావాలి. ఇది చాలా హైదరాబాద్కి ఇది ప్లస్ అని చెప్పొచ్చు. ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అమ్మాయిలకైతే ఎస్పెషల్గా అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చెప్పులు, చిన్న చిన్న యాక్సెసరీస్, బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఏం కావాలన్నా అది కొనుక్కోవచ్చు. ఈ టాప్ బాగుంది చూడు, వైట్ బాగుంది. కార్డ్ సెట్ అనుకుంటా, చాలా బాగుంది. ఏ కిतना 800 800కి మంచి మంచి కార్డ్ సెట్స్ వస్తున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఏ సైజు? ఈ ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో నాకు ఇది ఎంత అని హిందీలో అడగలేకపోయాను, ఇప్పుడు మొత్తానికి అడిగేస్తున్నాను. సో ఇంకొక గంట సేపు ఉండుంటే నాకు మొత్తం హిందీ కూడా వచ్చేసి హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేసేస్తాను నేను. ఏ కిतना? ఎల్ సైజా? స్మాల్ హై? స్మాల్ ఏక్ బార్ షో కరో. స్మాల్ నహీ హై? షిట్, ఇప్పుడు ఈ డ్రెస్ కోసం నేను లావ్ అవ్వలేని, ఇలాగే పోతున్నాయి. ఇదేదో బాగుంది, ఇది బాగుంది చూడండి, ఎంత బాగున్నాయి డ్రెస్. మమ్మీ ఏం కొన్నావు మమ్మీ? ఫుల్ షాపింగ్ చేసావా? బ్యాంగిల్స్, చుడిదార్స్, శారీస్ చాలా చాలా కొనుక్కున్నాను నేను. అదే షాపింగ్ ఫస్ట్ టైం వచ్చింది నాంపల్లి షాపింగ్ కి, మామూలుగా కాదు, మొత్తం కొనేసి మొత్తం షాప్ లో తిరిగేసింది. ఏ కిतना? और एक डॉल है ना, ये डॉल के दिखाओ. నాకు కూడా హిందీ వచ్చేస్తుంది రవి. చాలా బాగున్నాయి కేప్స్ ఇవి, చూడు అసలు ఎంత బాగున్నాయో. అదే మనం ఏదైనా డిజైనర్కి ఇచ్చి చేయమంటే మాత్రం ఈజీగా చాలా ఎక్కువ తీసుకుంటారు. ఇదెంత? కిतना? 850 రూపీస్. చూడండి ఎంత బాగుంది, ఫుల్ హ్యాండ్ వర్క్ అంటే ఎంత బాగున్నాయి చూడండి. पिंक में नहीं है, ये ब्लू वाला दिखाओ, ये ब्लू. ये क्या है? బాగుంది కదా. ఎలా తీసుకున్నారండి? కొలాబరేషన్కి ఇస్తారా? కొలాబరేషన్ ఫ్రీ ఫ్రీ కొలాబరేషన్, హిందీ కొలాబరేషన్. ఇంకా హిందీలోకి రాలేదే మనం, ఏమంటున్నాడు? ఎంత? బాగుంది కదా, ఈ బ్లూది బాగుంది, తీసుకుందాం. 850 అని అంట, చాలా బాగుంది. 850. ఓకే, సో ఫైనల్గా అయిపోయింది అనమాట నాంపల్లి షాపింగ్. సో చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి బరువు మొయ్యలేక. నేనైతే ఒక 2 చుడిదార్లు, ఒక చిన్న బుట్టలు కొనుక్కొని ఉంటుండే. మా మమ్మీ అయితే ఇంట్లో సామాన్లు, మా మమ్మీకి సామాన్లు, అమ్మో మామూలుగా కాదు, ఎంత అంటే అంత షాపింగ్ చేసింది, ఎంత అంటే ఎంత ఎంజాయ్ చేసింది. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఎంత తిన్నానంటే ఈరోజు నాకు తెలిసి ఈ వారం మొత్తంలో సరిపోయినంత ఫుడ్ తిన్నాను గైస్. ఇగో లాస్ట్ అండ్ ఫైనల్ డిన్నర్ ఇది ఫ్రాంకీ. ఫుల్ కుమ్ముతూనే ఉన్నాను. చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం. చాలా షాపులు రీజనబుల్గా అనిపించింది, కొన్ని షాపుల్లో అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. మీరైతే కంపల్సరీ షాపింగ్ అయిపోయే లోపు, ఎగ్జిబిషన్ తీసేసే లోపు మీరు అందరూ రావాలి నాంపల్లికి. సూపర్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.